నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే ప్రజలు వాళ్ళని చీకొట్టారు, అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? అక్కడ లాంగ్వేజ్ ఏంటి, నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? కేటీఆర్ ఇద్దరమే ఎక్కడ రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్. ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. తిట్టే అక్కర్లేదు, కొట్టే అక్కర్లేదు, బూతులు మాట్లాడే అక్కర్లేదు. రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడలు వేసుకొని తిరిగే అవసరం అంతకంటే లేదు. గుడ్లువికి గోటీలు ఆడతా, మెడల పేగులు వేసుకుంటా అని పనికి మాలిన బాలకృష్ణ డైలాగులు కొట్టే సినిమాల డైలాగులు కొట్టే అవసరం అంతకంటే లేదు. ఒకటే ఒక్క మాట, వాడొకడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి